హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అరిసెలు చేయబోతున్నామండి. చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగ మనకి దగ్గరలోనే ఉంది గదా! ఈ సంక్రాంతి పండగకి పిండి వంటలనేది బాగా ఫేమస్ గదండీ! ఎక్కడైనా ఎవరైనా చేసుకుంటూ ఉంటారు. ఎలా చేయాలనో సింపుల్‌గా చూపిస్తానండి ఈ వీడియోలో. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు గూడా ఈజీగా చేసుకునేలాగా పక్కా కొలతలతో చూపిస్తాను. ఇవి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలాగా పిలుస్తారండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు అరిసెలంటారు. కొందరొచ్చేసి నిప్పట్లంటారు. అలా ప్రాంతాన్ని బట్టి వీటి పేరనేది మారుతుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలనో తయారీ విధానం చూద్దాము. ముందుగా మనం రైస్ కొలిసి తీసుకుందామండి. ఇలా ఖాళీ బౌల్ పెట్టి చూపిస్తా ఉన్నాను చూడండి మీకు. 0 అని వస్తుంది. ఇది కరెక్ట్‌గా మెజర్‌మెంట్ బౌల్ అండి. అందుకే మీకు ఇది పెట్టి చూపిస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ బౌల్‌లో మనము రైస్ వేసుకునేద్దాము. ఇప్పుడు 1 కేజీ రైస్ వేసుకున్నాం గదా! చూస్తా ఉండండి చూడండి. మనకి 1 కేజీ రైస్ అవి. ఇప్పుడు ఇవి ఒక బౌల్‌లో వేసుకునేసి, మళ్ళీ ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకునేద్దాము. మొత్తము మనకి 1.5 కేజీ అని చెప్పినాను గదా! ఇప్పుడు మొత్తం ఇలా ఒక గుండంలో వేసుకునేసి, వీటిల్ని శుభ్రంగా కడుక్కునేసి వీటిల్ని 24 గంటలు నానబెట్టాలండి. అప్పుడే మనకి అరిసెనేది మెత్తగా, సాఫ్ట్‌గా ఉంటుంది. నేను తీసుకునింది రేషన్ బియ్యము. రేషన్ బియ్యంతో అరిసెలు బాగొస్తాయంటారు గదా! అది నిజమేను. ఒకవేళ మీకు దొరికితే రేషన్ బియ్యంతోనే చేసుకోండి. దొరకకపోతే మనం రైస్ వండుకుంటాం గదా! సోనా మసూర దాంతో అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కడుక్కునేసి 24 గంటలు నానబెట్టుకున్నానండి. 24 గంటల తర్వాత చూపిస్తా ఉండాను. మనకి ఎంత బాగా నానిపోయినాయో చూసారు గదా! మధ్య మధ్యలో నీళ్ళనేది వంపేసుకుంటూ ఉండాలండి. లేపోతే వాసనొస్తది. మీరొక టైం అంటూ పెట్టుకొని, ఆ టైం ప్రకారంగా చేసుకోండి. పొద్దున్నే 10కి వేసినారంటే మరుసటి రోజు 10కి, సాయంత్రంగా 5 గంటలకు నానవేసినారంటే మరుసటి రోజు సాయంత్రంగా 5 గంటలకైతే సరిపోతుంది 24 గంటలు. రైస్‌ని మళ్ళీ 1, 2 సార్లు కడుక్కునేసి ఇలా జల్లెడ గిన్నెలో వేసుకోవాలండి. కొద్దిగా నీళ్లు ఒడిగిన తర్వాత ఇలాంటి కాటన్ క్లాత్ తీసుకునేసి క్లాత్ మీద వేసుకునేద్దాము. వేసుకున్న తర్వాత కొద్దిగా ఇట్లా వెడల్పుగా అనుకునేయాలండి. చెమ్మనేది కొంచెం పీల్చుకుంటే సరిపోతుంది. ఎక్కువగా గాదు. మనకొక 10 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఒకవేళ తొందరగా చెమ్మ పీల్చుకోవాలనుకుంటే ఇలా క్లాత్‌ని బట్టి అటు ఇటు అన్నామంటే మనకి కొంచెం తొందరగా పీల్చుకునేస్తుంది. నేనైతే ఒక 10 నిమిషాలు ఇలానే ఆరబోసినానండి. 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. పూర్తిగా ఆరగూడదు ఇవి రైస్ అనేది. మన చేతికి తేమ అనేది తగులుతూ ఉండాలి. మీకు చూస్తా ఉంటేనే తెలుస్తుంది గదా! ఇలా ఉండాలండి రైసు. తేమ గూడా చూడండి చేతికి. ఇప్పుడు వీటిల్ని ఒక గిన్నెలో వేసుకునేసి, దీన్ని మనం మిక్సీ వేసుకునేద్దాము. నేను ఇంట్లోనే మిక్సీ పట్టుకుంటా ఉన్నాను. మిషన్‌కి ఇయ్యట్లేదండి. నేను వేసుకునేది తక్కువే గాబట్టి ఇలా మిక్సీ పట్టుకుంటా ఉన్నాను. ఇప్పుడు మొత్తం ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మిక్సీ వేసుకునేద్దాము. ఇలా వేసుకున్న తర్వాత నేను మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తానండి. ఇట్లా పట్టుకున్నాం గదా! ఇప్పుడు మనం దీన్ని జల్లించుకోవాలి. ఒకవేళ మీరు మిల్లాడిచ్చిన పిండైనా గానీ జల్లి పట్టుకోవాలండి. మనకు బరగ్గా ఉంటుంది. కాబట్టి ఇలా జల్లి ఆడించుకున్న తర్వాతనే అరిసెలు చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనం పిండంతా వేసుకున్నాం గదా! ఇలా జల్లి పట్టుకున్న తర్వాత నూకొస్తుంది చూడండి. దీన్ని మిక్సీ జార్‌లో వేసుకునేసి, మళ్ళీ మనం తేమ రైస్ గూడా వేసుకునేద్దాము. ఇలా ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెము తేమ రైస్ వేసుకునేసి, వీటిల్ని దీన్ని కలిపి ఆడించుకునేద్దామండి. అంతా ఒకేసారి ఇలా జల్లి పట్టుకున్న తర్వాత మీకు చూపిస్తానండి. మనం పిండి జల్లి పట్టిన తర్వాత గూడా పిండనేది నొక్కి పెట్టుకోవాలి. లేకపోతే మనకి పిండి తేమ అనేది ఆరిపోతుంది. కాబట్టి ఇలా మొత్తం జల్లిచ్చిన తర్వాత పిండనేది ఆరిపోకుండా దీన్ని బాగా ఇట్లా అదిమి పెట్టుతూ, నొక్కుతూ ఉండాలండి. ఇట్లా బాగా అదిమి పెడితే మనకి పిండనేది ఆరిపోకుండా ఉంటుంది. మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి అరిసెలు చేసేప్పుడు. పాకం బాగుండాలి. అలానే పిండి గూడా బాగుండాలి. పిండనేది బరగ్గా ఉండగూడదు. అలా అని ఇట్లా ఆరిపోగూడదు. ఇప్పుడు దీని మీద ఏదైనా మూత గాని, పొడి క్లాత్ గాని వేసుకునేసి మిగతా బియ్యాన్ని గూడా ఇలానే మిక్సీ పట్టుకునేద్దాము. అన్నీ వేసుకున్న తర్వాత చూపిస్తా ఉండానండి నేను. మొత్తం వేసుకునేసి ఈ పిండిని గూడా ఇట్లా బాగా అదిమి పెట్టినాం గదా! మళ్ళీ దీని మీద మూతేసేసి పక్కన బెట్టుకునేసి, ఇప్పుడు మనము పాకానికి బెల్లం రెడీ జేసుకునేద్దాము. ఇలా అరిసెలకి సాఫ్ట్ బెల్లం దొరుకుతుందండి. అదైతేనే మనకి అరిసెలనేది మెత్తగా వస్తాయి. పాకం గూడా బాగొస్తుంది. ఇప్పుడు మొత్తం ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకెంత గావాలనో అంతే వేసుకునేద్దాము. ఇప్పుడు నేను ఇదంతా ఒక గిన్నెలో వేసుకునేసి బెల్లం గూడా కొలిచి చూపిస్తా ఉండానండి. మనం 1 కేజీనే గాబట్టి అరిసెలు చేసేది. దానికి సరిపడా బెల్లం చూపిస్తా ఉండాను. ఇప్పుడు ఇదే రైస్ కొలిచిన గిన్నె పెట్టుకున్నాం గదా! బెల్లం గూడా చూపిస్తా ఉన్నాను చూడండి. 750 గ్రాములు. అంటే 1 కిలో రైస్‌కి 750 గ్రాముల బెల్లమయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి, ఈ బెల్లమంతా ఈ గిన్నెలో వేసుకునేసి, టీ గ్లాస్‌తో ఒక ముక్కాలు గ్లాస్ నీళ్లు వేసుకోవాలి. ఈ నీళ్ళనేది మనకు బెల్లంలో ఏమైనా నలకలుంటాయేమో అని చెప్పి బెల్లం కరిగించుకొని వడబోసుకునేదానికే అండి నీళ్ళు. ఇలా బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి, మనం అరిసెలు ఏ గిన్నెలో అయితే చేస్తామో దాంట్లో వడబోసుకోవాలండి. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్నంతా. ఇలాంటి వెడల్పాటి గిన్నె అయితే మనకి అరిసెలకి బాగుంటుంది. మనకి కలబెట్టేకి గూడా ఈజీగా ఉంటుంది.
మొత్తం ఇలా వడగట్టుకున్నాం గదా! నలకలైనా గూడా ఇట్లా వచ్చేసుండాయి. ఇప్పుడు ఈ బెల్లాన్ని బాగా కరగబెట్టుకునేద్దాము. మధ్య మధ్యలో ఇట్లా చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది మనకొచ్చిందా లేదా అని. ఇట్లా ఒకసారి వేసి చూస్తే రాలేదు గదా! ఇప్పుడు మళ్ళీ ఒక 5 నిమిషాలు కలబెట్టుకునేద్దాము. 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందామండి పాకాన్ని. నీళ్ళల్లో పాకం అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. మరీ తక్కువ వేసుకునేస్తే పాకం చూసేకి గూడా రాదు గదా! ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఉన్నాంక మనం ఈ పాకాన్ని ఇట్లా చెక్ చేసుకోవాలి. పాకం మనకి రెడీ అయిపోయిందండి. వేడి మీద అయితే మనకు వెంటనే తెలీదు. ఇలా ఒక నిమిషం తర్వాత అయితే తెలుస్తుంది. చూసారు గదా! పాకం రెడీ అయిపోయింది. ఎలా తిప్పితే అలా తిరుగుతుంది చూడండి పాకం మనకి సాఫ్ట్‌గా, మెత్తగా. అరిసె గూడా ఇదే మాదిరి వస్తుంది. ఇది మనకి కరెక్ట్ పాకము. ఇప్పుడు ఇందులో మనము ఒక స్పూను యాలకుల పొడి, అలానే ఒక అరకప్పు నువ్వులండి. అలానే ఒక అరకప్పు ఎండు కొబ్బరి పొడి గూడా వేసుకోవాలి. మీకిష్టముంటే వేసుకోండి ఇవన్నీ, లేకపోతే లేదు. అరిసెలకి వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఒక 2 స్పూన్లు నెయ్యి గూడా వేసుకునేసి, ఈ నెయ్యిని గూడా ఇట్లా బాగా కలబెట్టుకునేసి, ఇప్పుడు పిండి అనేది టకటక వేసుకోవాలి. ఇద్దరుంటే ఈజీగా అయిపోతుందండి. ఒకరున్నారంటే కొంచెం లేటే అవుతుంది. ఒకరుంటే కొంచెం గడ్డలు గూడా కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు ఉండి చేసుకోండి. నేనైతే ఒక్కదాన్నే గాబట్టి ఇలా నిదానంగానే చేసుకుంటా ఉండానండి. ఇట్లా మొత్తం కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత స్టవ్ మీద కొంచెం ఇబ్బందిగా ఉందని కలబెట్టేకి ఇలా కిందికి దింపి కలబెడతా ఉండానండి. మనకు పిండి గూడా కరెక్ట్‌గా సరిపోయింది. అంటే కేజీ పిండనేది పట్టిందండి. మనకి పాకం గూడా కరెక్ట్‌గా వచ్చింది చూసారు గదా! గరిటెతో తీసి ఇట్లా కిందికన్నామంటే జారిపోయేట్టుగా ఉండాలండి పాకము. ఇది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది గాబట్టి ఇలానే ఉండాలి పాకము. మనం ఇట్లా చేత్తో ఒక ముద్ద చేసి చూస్తే గూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకునేసి దీన్ని పక్కన పెట్టుకునేద్దాము మూతేసి చల్లారిపోకుండా. ఈ లోపల మనం స్టవ్ మీద ఒక బాండ్లి పెట్టుకునేసి నూనె కాంచుకోవాలండి. నేనిట్లా మొత్తం నెయ్యి రాసిన తర్వాత మనం ఇందులో ఎంత పిండి పట్టింది, ఎంత పిండి మిగిలిందని గూడా పిండి గూడా చూపిస్తాను చూడండి. చూసారు గదా! మనకి హాఫ్ కిలో పిండి దాకా ఉందండి ఇది. అంటే మనకి జల్లిచ్చేప్పుడు గూడా కొంచెం పోయింది గదా! ఇప్పుడు ఇది ఒక హాఫ్ కిలో మనకి కరెక్ట్‌గా కేజీ పిండి పట్టుండాది. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకునేసి, మనము ఈ పిండిని ఒకసారి మళ్ళీ చూద్దాము. గరిటెతో ఇట్లా అని మనకెంత కావాలో అంత తీసుకోవాలండి. అంత తీసుకునేసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. ఇలా ప్లేట్‌లో వేసుకునేసి మిగతా పిండి మీద మూతేస్తే ఆరిపోకుండా ఉంటుంది. ఇలా మనం కొంచెం పిండి తీసుకునేసి, ఈ పిండిని తట్టి వేసుకునేద్దాము. నేనైతే ఇలా బటర్ పేపర్‌కి ఆయిల్ వేసుకునేసి, దాని మీద తడతా ఉండానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే నూనె ప్యాకెట్లుంటాయి గదా! అందులో అయినా గూడా ఇలా తట్టి వేసుకోవచ్చు. ఇలా బాగా తట్టిన తర్వాత, ఇప్పుడు మనం స్టవ్ మీద నూనె కాగుతా ఉంటుంది గదండీ! దాన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకి నూనె అనేది ఫస్ట్ వేడిగా ఉండాలి. మళ్ళా మీడియంగా పెట్టుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు బాగా ఉడుకుతుంది. లేకపోతే మనకి పైన ఉడికిపోయినట్టు ఉంటుంది. కలర్ చేంజ్ అయిపోతుంది. లోపల పిండనేది ఉడకదు. హై ఫ్లేమ్‌లో నూనె ఉన్నిందంటే. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత, మనకి నిప్పట్లో ఒత్తే చెక్కుంటుంది గదా! ఆ చెక్క మీద ఇలా పెట్టుకునేసి చిన్నగా నొక్కుకోవాలండి. మరీ గట్టిగా ప్రెస్ చేయగూడదు. ఇలా చిన్నగా నొక్కినామంటే నూనె పోతుంది. మనకి అరిసె గూడా మెత్తగా వస్తుంది. ఇలా అరిసెలు నొక్కే చెక్క లేకపోతే మనకి జర్లి గెంటులుంటాయి గదా! 2 జర్లి గెంట్ల మీద గూడా నొక్కుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం మనం తీసుకున్న 2ని ఇలా నొక్కి చూపిచ్చినాను. వీటిల్ని ఇప్పుడు పక్కన బెట్టుకునేసి, మిగతా పిండిని నేను ఇంకొక విధంగా చూపిస్తా ఉండాను చూడండి. మనం నువ్వులనేది లోపల వేసినాం గదా! మనకి నువ్వులు పైన ఉండాలనుకుంటే, ఇలా కొద్దిగా నువ్వుల్ని పాలల్లో నానబెట్టుకోండి ఒక అరగంట. పాలల్లో నానితే మనకి నువ్వులు ఇట్లా తట్టి వేసినప్పుడు ఆయిల్‌లో పోకుండా ఉంటుందండి. అరిసెకే అంటుకుంటుంది. ఇలా నువ్వుల్లో అంటిన తర్వాత, నేనిట్లా తట్టి ఆయిల్‌లో వేసి చూపిస్తా ఉండాను చూడండి. మనకి ఆయిల్‌లో నువ్వులనేది అస్సలు పడవు. మొత్తం అరిసెకే అంటుకుంటుంది. ఇంకొకటి గూడా చేసి చూపిస్తా ఉన్నాను చూడండి. ఇలా మనం ఒక ఉండ తీసుకున్న తర్వాత, ఇలా మొత్తం నువ్వులు పట్టించిన తర్వాత, అరిసెని ఇట్లా బాగా నొక్కుకునేసి ఆయిల్‌లో వేస్తాను చూడండి. మనకి నువ్వులనేది ఎక్కడన్నా ఇడిపోయినాయేమో, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు గూడా చాలా బాగొస్తాయి నువ్వుల అరిసెల్లాగా. ఇప్పుడు మనకి అరిసెలొత్తేది లేకపోతే, ఇలా జల్లి గిన్నె మీద పెట్టుకునేసి, ఇంకొక గెంటేదైనా తీసుకునేసి ఇలా నొక్కుకోవాలండి. అప్పుడు గూడా మనకి ఆయిలనేది పోతుంది. ఇప్పుడు మనకి ఆయిల్‌లోకి ఎన్ని సరిపోతే అన్ని వేసుకునేద్దాము. మీకు చూపిచ్చేదానికి ఒక్కొక్కటిగా చేసినానండి. ఇప్పుడు ఇందులో ఒక 4 అయితే సరిపోతాయి. అరిసె సైజనేది మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అన్నీ ఇదే మాదిరిగా చేసుకున్న తర్వాత చూపిస్తానండి నేను. అన్నీ ఒకేసారి చేసిన తర్వాత. అరిసెలు చేసేప్పుడు ఇద్దరున్నారంటే మనకి పని గూడా టక్ టక్ అయిపోతుంది. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ గూడా మీకు చెప్పినానండి. అది ఫాలో అవుతా చేయండి. అరిసెలు చాలా బాగొస్తాయి. మనం నువ్వులు నానబెట్టి అరిసెల మీద వేసినాం గదా! ఆ అరిసెలు గూడా ఎంత బాగా కనిపిస్తా ఉందో చూడండి పైన నువ్వులు. మనకి ఆయిల్‌లో గూడా నువ్వులనేది పోలేదు. ఇలా మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పండగకి. ఈ అరిసెలని చాలా టేస్టీగా ఉంటాయండి.
చూసారు గదండీ! అరిసెలనేది ఎంత చక్కగా వచ్చినాయో. పాకం అనేది మనం బాగా పట్టినామంటే ఇలా ముక్కబోకుండా, చీలిపోకుండా సాఫ్ట్‌గా వస్తాయండి అరిసెలు. ఫస్ట్ టైమ్ చేసేవాళ్ళు గూడా ఈజీగా చేసుకోవచ్చు. అరిసెలు చేసేప్పుడు గూడా మనం అన్నీ ఒక పేపర్‌లో వేసుకునేసి చల్లారిన తర్వాత డబ్బాకేసి పెట్టుకోవాలండి. అప్పుడు మనకి నూనె వాసన లేకుండా ఎక్కువ రోజులు నిలువుంటాయి. ఒక 20 రోజుల వరకు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసినారంటే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి.